ఈరోజు 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అవుతున్నది. ఈ 2 సంవత్సరాల పరిపాలన మీద వీళ్ళు ఇచ్చారు. కేసీఆర్ హయాంలో నియంత పాలన ఉండేదట, 2 ఏళ్ళైనా మారలేదట, ఏం మారలేదు. గులాబీ జెండా పోయి చేయి గుర్తుకు వచ్చినా దోపిడీ మాత్రం ఆగలేదు. అంటే తెలంగాణలో గులాబీ జెండా పోయి చేయి గుర్తు రావడం అరాచకం ఆగుతానే ఏమన్నా మీకు సర్టిఫికేట్ ఏమైనా ఇచ్చిర్రా? అంటే వాళ్ళు పోయిందా సరే, వీళ్ళు వచ్చింది బాగుందంటారా? మీరు ఎట్లా మీరేం చెప్పేది? మీరు చెప్పే స్టైల్ బాగాలేదు, ఆయన దోపిడీ ఆగలేదు అంటారు. తెలంగాణ ప్రజల కళ్ళన్నీ కల్వకుట్ల కుటుంబానికి బలైనాయి. అసలు మీరు ఎవరి కోసం పెట్టరు? మీరు ఎవరిని తిరుగుతాను పెట్టరు, ఎవరిని తిరుగుతారు? నాకు అసలు చిత్రం అనిపిస్తుంది. దీంట్లో వచ్చినారా అందరు? ఇలా 8 మంది ఎమ్మెల్యే 8 మంది ఎంపీలు వచ్చిరా అధ్యక్షుడు పిలిస్తే. రాష్ట్ర అధ్యక్షుడు ధర్నా చౌక్ లో ధర్నా పెడితే 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు వచ్చిరా. ఏం పార్టీలన్నా ఆయన మీది? ఏం ప్రచారం? ఏం పార్టీ? ఎక్కడికన్నా తెలంగాణలో పార్టీ ఉందా? దీని ఏమైనా చేస్తుర్రా మీరు? చిత్రమైతుంది మీ జోలి. ఇంకేమంటుండు? రేవంత్ సర్కారు అన్ని వర్గాలను రాష్ట్రంలో భూములు అమ్మకపోతే పథకాలు అమలు చేయలేని పరిస్థితి ఉందట. భూములు అమ్మినా కూడా ఏం చేస్తాడే? భూములు అమ్మకపోతే భూములు అమ్మినా కూడా పథకాలు ఏమొస్తలేవు మాకు. మీకు ఏమైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉందేమో. రేవంత్ సర్కారు అన్ని వర్గాలను వెన్నుపోటు పొడిచింది. ఏ ముఖం పెట్టుకొని విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇచ్చిన హామీలు గ్యారెంటీలతో ఏ వర్గం బాగుపడిందో చెప్పాలి. చర్చకు రావని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరాడు. కిషన్ అన్న కాడికి ఎందుకు కానీ, కిషన్ అన్న రామచంద్ర అన్న ఇద్దరు కలిసి ఈ రాష్ట్రంలో బీజేపీ 2 సంవత్సరాలు అయితే అధికారంలోకి వచ్చి మీ డైలీ దినచర్యలో భాగంగా మీ డైరీ ఉంటుందిగా, 2 సంవత్సరాలు మీ డైరీ అనేది, అయితే 2 సంవత్సరాలకు వెళ్ళి మీ ఇద్దరు ఇంకో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఇన్ని ప్రశ్నలు అడిగినాం, ఇన్ని విధాలుగా ప్రశ్నించినాం, ఈ రోజు ఇక్కడ ఈ ప్రోగ్రాం చేసినాం. సో 24 గంటలు మేము ప్రజలలోనే ఉన్నాం. ప్రజల్లో ఉన్నాం కాబట్టి మాకు ప్రభుత్వం కావాలి, ప్రభుత్వం మాకు ఇవ్వరి, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఫెయిల్ అయింది, బీజేపీ పాస్ అవుతుందని చెప్పడానికి ఒక డైలీ రాసుకుంటారు కదా, 325 + 325. 2 సంవత్సరాలు మీరు డైరీ ఇస్తే దాంట్లో మీరు డైలీ ఏమేమి ప్రోగ్రామ్ చేసారు, ఎన్ని ప్రోగ్రాంలు ప్రజల కోసం చేసారు లెక్క తీసి మీకు అధికారం ఇవ్వాలా వద్దా డిసైడ్ అవుతారు. అంటే ప్రజలలో ఉంటోనికే ఇవ్వాలి కదా. ప్రజలలో పేపర్లు రాలే, పేపర్లు దొంగ పేపర్లే, మీరు మంచోళ్ళే అనుకున్నాం. పేపర్లు దొంగ అన్నప్పుడు మీ సొంతంగా రాసుకున్న డైరీలను ఉండాలి కదా. మీరు ఎక్కడ వేయరు, ఈరోజు ఏం చేశారని ఉండాలి కదా. అమాస పుణ్యంకో నాడు వచ్చి 4 మాటలు మాట్లాడినే అధికారం ఇచ్చేస్తారా? నరేంద్ర మోదీ ముఖం పెట్టుకొని గెలిచినట్టు అనుకుంటారా? మీ ముఖానికి మన వాల్యూ వాళ్ళ జూబ్లీస్ తెలిసిపోయింది, మీ ఫేస్ వాల్యూ ఏదో తెలిసిపోయింది కదా. వీళ్ళు మరి విజయోత్సవాలు ఎందుకు పెట్టుకుని దానికి ధర్నా చౌకు, ఆ చౌకాడికి వచ్చినోడు వచ్చిండు, రానోడు రాలే, ఇదో మీటింగు, ఇదో ధర్నా, ఇదో కథ, దీనికి ఇక పేరు పెట్టుకోరు, మీ ఇష్టం వచ్చిన పేరు. ఉన్నామంటే ఉన్నామని వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తారు అంతే. ఆడే మనకు లేదు. టెస్ట్ మ్యాచ్లు వద్దు, T20 ఆడదాం. బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసిందట. టెస్ట్ మ్యాచ్లు వద్దు, T20 మ్యాచ్ ఆడదాం అని చెప్పేసి అంటున్నట. ఫాస్ట్గా అయిపోకూడదాం. ఏమైపోకూడదాం అంటున్నా మనకు కూడా తెలవాలి కదా. ఒకసారి రాగలి తెలంగాణ బీజేపీ నేత ఆరుమూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో కూడా పార్టీ బీహార్ మాదిరి అధికారంలోకి వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయని తెలిపింది. అయితే కొందరు బీజేపీ నేతలు టెస్ట్ మ్యాచ్లు ఆడుతున్నారని, అలాంటి వారు ఇకనైనా ఫార్మాట్ మార్చాలని, ఇకపై T20 మ్యాచ్లు ఆడదామని పిలుపునిచ్చిండు. రాష్ట్రీయ నేతలు తన సూచనలను మరలా తీసుకోవద్దన్నారు. కాగా గతంలోనూ జూబ్లీస్ ఉప ఎన్నికల ఫలితాలు లేదా రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఓడిపోయాం అంతే, చచ్చిపోలేదు. బీజేపీకి ఓటు వేసిన 17,056 మందికి కట్టర్ హిందువులకు ధన్యవాదాలు అని చెప్పేసి అప్పుడు వేర్కొన్నాడు. ఇప్పుడు కూడా మరి మాట్లాడినాను. అదే ఆ టెస్ట్ మ్యాచ్ ఆడేటోళ్ళు ఎవరన్నది ఇక్కడ ఇంట్రెస్టింగ్ కామెంట్. సరే, రాకేష్ అన్న చెప్పిండు, తప్పేం లేదు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి దాన్ని మనం ఫాస్ట్గా ఆడాలి గేమ్. సో క్రికెట్ దబ్బున ఆడాలి, దబ్బున గెలవాలి. టెస్ట్ మ్యాచ్ ఆడి రోజుల తడబడి ఆడితే కాదు, T20 మ్యాచ్ ఆడాలి, ఫాస్ట్గా పొద్దు తలకు లెక్కలు బయటపడాలి. కొందరు నాయకులు గారు అట్లా టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నారు. ఇప్పటికైనా మీరు మార్చుకోరు, మీ ఆలోచన విధానం మార్చుకొని, మీ వ్యవహార శైలి మార్చుకొని, తద్వారా T20 మ్యాచ్ ఆడితే ఫాస్ట్గా గెలుస్తాం, అధికారంలోకి వస్తాం. బీహార్లో వచ్చినాం, బీహార్లో మాదిరి ఇక్కడ కూడా రావాలి.
జూబ్లీస్ లో హిందువులు కట్టర్ హిందువులు 17 ఉన్నారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు. మరి మిగతా వాళ్ళందరినీ చైతన్యం చేయాలని చెప్పేసి పైడి రాకేష్ రెడ్డి గారు చెప్పిన తప్పేం లేదు. ఎందుకంటే నిన్న మొన్న ఆయన సోషల్ మీడియా ఇంటర్వ్యూ చూసిన, ఆయన కొంచెం ఆవేదనతో మాట్లాడుతున్నాడు. అంటే పార్టీ పైన ప్రేమతోని, దేశం పైన ప్రేమతోని, తెలంగాణలో ఎందుకు అధికారంలోకి వస్తారని ఒక ఆవేదనతో మాట్లాడి, సో ఒక నాయకుడిగా నిజాయితీగా ధైర్యంగా పార్టీలో జరుగుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడడం బరాబర్ తప్పేం లేదు. కానీ తీసుకునే ఆలోచన రాష్ట్రంలో నాయకులకు ఉన్నదా? ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఆయన ఎవరో టెస్ట్ మ్యాచ్ ఆడతానే మీకు ఎరక, నాకు ఎరక, అందరికి ఎరక, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. సో ఆ టెస్ట్ మ్యాచ్ ఆడే ఆ నాయకుడు జర మారాలని కోరుకుంటారు. లేకపోతే మొత్తానికి రిటైర్మెంట్ ప్రకటించారు, అదే పోయేదేముంది. ఇంకా 2 దఫాలు కేంద్ర మంత్రి అయితే చాలా ఇంకా నీ జీవితం ధన్యమైపోయి ఇంకా ఆడికే వదిలే రాదు. తర్వాత 2 కన్నా వానికి అవకాశం ఇస్తే వాడు ముందర వాడతాడు కదా. సో అట్లా ఇయ్యాడు ఆయన, ఆయనే ఉంటాడు, ఆయన ఇంకోరికి అవకాశాలు ఇవ్వడు. ఓరి ముందర 1 ఇయర్ ఆయన ముందర వాడనమాట. ఫైనల్ గా తెలంగాణలో బీజేపీ అధికారం రావద్దు ఆయనకు, అయితే బీఆర్ఎస్ రావాలి, అయితే బీజేపీ రావాలి. ఆ విషయం తెలియక మా రాకేష్ అన్న పాపం నోరు వారేసుకున్నాడు. వాళ్ళు ఇప్పుడు బీజేపీ వాళ్ళు మరి నిన్ను కూడా సస్పెండ్ చేయగాలి. ఇప్పుడు ఆయన సస్పెండ్ చేసారు రాజా సింగ్ని. ఇక మరి రేపో మాకు మళ్ళీ నీది కూడా అంటారు. కానీ వాళ్ళు మారరు, వాళ్ళకి అధికారం అవసరం లేదు. ఆయన కేంద్ర మంత్రి ఉంటే చాలా, ఆయనకు 2 దఫాలు అయింది చాలదా, ఇంకో దఫా అవుతాడు. ఏమో అధికారం రాకపోతే ఆయన ఎమ్మెల్యే గెలవడని ఆయన తెలుసు కాబట్టి పోటీ చేయాలి. ఆయన ఎమ్మెల్యే గెలవడు కదా. సో ఇప్పుడు నువ్వు ఇట్లా స్పోర్టిగా తీసుకోవాలని చెప్పినావు, ఆయన తీసుకోవట్లా, కక్ష కడతాడు. అమ్మ వీడు నన్ను అంటాడా, వీడు నన్ను అంటే నిన్ను రేపు నెక్స్ట్ టైం ఓడగొట్టే ప్రయత్నం చేస్తాడు. ఆయన గెలుస్తానికి ప్రయత్నం చేయడు, ఆయనకి అడ్డొచ్చుటల్ని ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అంత మహా నాయకులు ఈ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తెస్తారని నమ్మేటోళ్ళకి శతకోటి దండాలు మీకు. సో రాకేష్ అన్న చెప్పింది బరాబరుగా కార్యకర్తల గుండెల్లో ఉన్న మాట చెప్పింది, కార్యకర్తల మనసులో నుంచి వచ్చిన మాటనే రాకేష్ అన్న మాట్లాడి, అంతే, ఏం తప్పులేదు దీంట్లో, ఒక్క పాయింట్ కూడా మిస్టేక్ లేదు. కానీ జీర్ణించుకోలేరు నాయకులు, అది వచ్చింది పరిశాన్. మరి రాకేష్ అన్న జాగ్రత్త, నీకేమైనా కాగాలి, మరి నిన్ను కూడా ఇలాగొచ్చే ప్రోగ్రామ్ చేయాలి, జర జాగ్రత్త, స్టఫ్ గట్టిగా ఉండు, ఏం కాదు, నిజాలు మాట్లాడితే తప్పేం లేదు, ధైర్యంగా ఉండు. అందరూ ఎవరిని అయ్యే జాగిరి కాదు పార్టీ, అందరిది, ఈ దేశ ప్రజలది పార్టీ, ఎవరిని సొంత సొత్తు కాదు, ఎవరిని అయ్యే జాగిరి కాదు. ఓ అమ్మా ఓ కొడుక్క, ఇటేనా ఇట్టనా బాగుంది చూడరా ముచ్చట. ఏ ముఖం పెట్టుకొని జిల్లాలో సీఎం పర్యటన చేస్తున్న క్వశ్చన్ మార్క్. హామీల అమల్లో ప్రభుత్వం విఫలమైందట, ఇందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కార్యకర్తలకు ఎప్పుడు క్షమాపణ చెప్తున్నావు కిషన్ అన్న? ఇగో మనము వెనకటికో సామెత ఉంది, అత్త మంచిది కోడలు ఇది చెప్పాలి. నువ్వు కార్యకర్తలకు ఎప్పుడు క్షమాపణ చెప్తున్నావు చెప్పు. నువ్వు క్షమాపణ చెప్పితే రేవంత్ అని నేను అడుగుతా క్షమాపణ, అన్నా నువ్వు చెప్పన్నా అంట. ఆయన చేసే తప్పులకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ అంటే ఫస్ట్ మనం చేసిన తప్పుడు చెప్పాలి కదా. లేదు ఇప్పుడు ఈ రాష్ట్రంలో బీజేపీ తరఫున కానీ ఇంకా నీ కేంద్ర నాయకత్వం తరఫున, నీ తరఫున నువ్వు ఒక మంత్రిగా ఈ రాష్ట్రంలో ఏమేమి పనులు చేసినావు డేటా బయటికి, ఎందుకే ఆయన క్షమాపణ చెప్పాలి మళ్ళీ నిన్ను అంటారు. ఒకేలా ఆయన చూపిస్తుంది, 4 ఏళ్ళు నీకు చూపిస్తున్నాయి, ఇజ్జత్ పోతలేదా కిషన్ అన్న? కిషన్ అన్న మార్పు రావాలి, మార్పు మంచిదే, కానీ మార్పు రాదు అనేది బాధ. వస్తే బాగుంది, వస్తలేదు మరి.